దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. కీర్తనల 139వ కీర్తన 13 నుంచి మనం చదువుకుందామండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని దావీదు గారు పలుకుతూ ఉన్నారు. అంటే మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి ఏదైనా ఒక మేలు జరిగితే కృతజ్ఞత చెల్లిస్తాము, లేకపోతే ఒక అద్భుతం జరిగితే కృతజ్ఞత చెల్లిద్దాము అని మనం ఆలోచన చేస్తాం. కానీ దావీదు గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నీవు నన్ను కలగజేసిన విధము చూసినప్పుడు, నా తల్లి గర్భములో నన్ను నిర్మించినటువంటి విధం చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలుగుచు ఉన్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలామందిని మనం లోకంలో ఆలోచన చేస్తున్నప్పుడు కృతజ్ఞత లేనివారు చాలామంది కనబడతారు. దేవుని పట్ల కృతజ్ఞత ఉండదు, సహాయం చేసినటువంటి మానవుల పట్ల కృతజ్ఞత ఉండదు. చాలామందికి కృతజ్ఞతలు చెల్లించమంటే ఏం జరిగిందని చెల్లించాలండి అని నిష్ఠూరంగా మాట్లాడే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. అయితే దావీదు గారికి కృతజ్ఞత చెల్లించటానికి ఆయనకు ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? నా తల్లి గర్భంలో నన్ను ఉంచిన విధానం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీవు నన్ను కలగజేసిన విధానం, నిర్మించిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యము భయము కలుగుచున్నవి అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజుల్లో గర్భవతులు ఏ గృహంలో ఉన్నా కూడా ఆ గృహంలో చాలా టెన్షన్ ఉంటుంది, చాలా ఒత్తిడి ఉంటుంది. మరి ఈరోజు స్కానింగ్ ఉంది, లేకపోతే ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ అంతా ఉంది, టెక్నాలజీ ఎంతో ముందుకు ఉన్నటువంటి సందర్భాలు అయినప్పటికీ కూడా డెలివరీ అయ్యే వరకు కూడా ఆ ఇంట్లో గర్భవతి ఉన్నప్పుడు చాలా కంగారు పడుతూ ఉన్నారు, చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక జీవిలో మరొక జీవి, ఒక మనిషిలో మరొక మనిషి ప్రాణంతో ఉండటం, ఆ మనిషి బయటికి రావటం, తల్లి బిడ్డ వేరుపరచబడటం, ఇవన్నీ కూడా జరిగే వరకు కూడా మన హృదయాల్లో ఒక కలవరపాటు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మన ఊహకు అందనటువంటి విషయం, తల్లి గర్భంలో ఆయన మనల్ని నిర్మించిన విధానం, మనకి అవయవాలు రూపకల్పన చేసిన విధానం, మనకు ఒక గుండెను లోపల అమర్చి దాని యొక్క మరి అది ఎంతవరకు కొట్టుకుంటుందని అది కూడా ఈరోజు మిషనరీ ద్వారా చూడడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అదేదో ఒక మామూలుగా జరిగిపోయేటువంటి విషయం కాదు, ఒక ఆశ్చర్యము, ఒక భయము మనకు కలిగేటువంటి విషయం. అయితే మనల్ని అటువంటి తల్లి గర్భంలో నుండి మనల్ని దేవుడి ఈ లోకంలోనికి తీసుకొచ్చిన విధానం ఆలోచించుకున్నప్పుడు మనకి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనే భావం రావాలండి. ఏదో జరిగింది కదా స్తుతిద్దాము, ఏదో అద్భుతం జరిగితే కృతజ్ఞత కాదు, కానీ మనల్ని దేవుడు కలగజేసిన విధానమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్దామండి. ఈరోజు మరి దేవునికి ఈ విషయంలో మీరు కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతలు చెప్తూ మనం ముందుకు సాగిపోదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మా తల్లి గర్భంలో మమ్మల్ని రూపించిన వారు మీరే ప్రభువా. నాయన, మా అవయవాల్ని ఏర్పాటు చేసిన వారు మీరే ప్రభువా. మీరు మమ్మల్ని బ్రతకమని చెప్పినప్పుడు మేము బ్రతికాము అనే వాక్యంలో వ్రాయబడి ఉంది ప్రభువా. నాయన, మా పట్ల మీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రణాళికను కడ వరకు నెరవేర్చేవారిగా
ఒక కృతజ్ఞతా హృదయము కలిగి ముందుకు సాగునట్లుగా కృప చూపించమని ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క స్వరము ఏ ఏ గృహాల్లో వినబడుతుందో ప్రతి గృహములో కూడా నాయన మీరు కార్యాలు చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. సంతోషము సమాధానము ఆ గృహాల్లో ఉంచమని యేసు దివ్యనామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.